వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ వద్ద దారుణ ఘటన జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొరికాన లక్ష్మి అనే విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన విద్యార్థిని లక్ష్మిని హాస్టల్ సిబ్బంది రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలో 1650 మంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు. యూజీ అండ్ పీజీ కోర్స్ చదువుతున్నారు. మంచి తెలివైన పిల్లలు ఇక్కడ చదువుతుంటారు. ముఖ్యంగా రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి పైన ఇక్కడ కాలేజ్ ప్రెమిసెస్లోనే హాస్టల్కి వెళ్ళే దారిలో అమ్మాయి పడిపోయి ఉంది. అయితే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి, బీఎస్సీ సిబిజెడ్ చదువుతున్న అమ్మాయి. రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి హాస్టల్కి వెళ్తూ అక్కడ పడిపోయి ఉంటుంది చూశారు. వెంటనే ఇమీడియట్గా వార్డెన్కి తెలియజేశారు పక్కనున్న విద్యార్థులు. ఆ విద్యార్థులను రాగానే ఆమె సెమీ అన్కాన్షియస్లో ఉండటం గమనించి వెంటనే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి అక్కడ జాయిన్ చేశారు. పూర్తి వివరాలు ఏమీ తెలియవు. ఆమె పైన అయితే ఎవరో దాడి చేసినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని గాయాలని మొహం మీద అయితే ఉన్నాయి. పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చినాక ఏంటనేది విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అపస్మారక స్థితిలో శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలి తల్లిదండ్రులు తమ బిడ్డను అత్యాచారం చేశారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల విద్యార్థినిపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఖండించారు. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల విద్యార్థినిపై దాడి జరిగిందన్న సమాచారంతో ఆయన బాలికను, ఆమె కుటుంబ సభ్యులను విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేదని, ఫోన్ కలిపితే పోలీసులు రక్షణగా ఉండేవారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని, తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కృష్ణదాస్ పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కొలువై ఉన్న ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారిని బీజేపీ నూతన అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్ష పదవి చేపట్టిన శుభ సందర్భంగా సొంత నియోజకవర్గమైన పాతపట్నంలో కొలువైయున్న శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. అనంతరం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాతపట్నం సిరిపురం క్యాంపు కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని బీజేపీ నూతన అధ్యక్షులైనటువంటి సిరిపురం తేజేశ్వరరావుకి ఘన స్వాగతం పలుకుతూ పూల బొకేలు అందించి దుస్సారులతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు 5 మండలాల బీజేపీ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జరుగుతున్నటువంటి లైంగిక దాడులను వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఊలాల భారతి దివ్య ఖండించారు. మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక దాడులు చాలా బాధాకరమని శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య అన్నారు. నాడు నిర్భయ, మొన్న కోల్కతా ట్రైనీ డాక్టర్ ఉదంతాలు మరువక ముందే ప్రశాంతతకు నిలయమైన మన శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడి జరగడం అందరి మనసులను కలిచివేస్తుందన్నారు. గత 3 నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని 2 విద్యార్థినులు రేప్ కు గురికావడం మరువక ముందే ఇప్పుడు ఇలా జరిగిందని, దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధితురాలు లక్ష్మికి వైద్యపరంగా అత్యుత్తమ చికిత్స అందించాలని జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామ్రేడ్ వీజీకే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నారు. సిఐటియు తొలితరం నాయకులు, జిల్లా ప్రథమ అధ్యక్షులు కామ్రేడ్ వీజీకే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమ్మనాయుడు, తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీజీకే మూర్తి చిత్రపటం వద్ద సంతాపం తెలియజేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీజీకే మూర్తి యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానుభావుడని అన్నారు. జిల్లాలో సిఐటియు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. శాంక్రంగ్ పిస్టన్స్ అండ్ డ్రింక్స్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధ యూనియన్ ఏర్పాటు చేసి 8 నెలలు సుదీర్ఘ సమ్మెకు అండగా నిలబడి సమస్య పరిష్కారానికి చేసిన కృషి కార్మికుల గుండెల్లో ఇప్పటికీ మరిచిపోలేని విషయమని అన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు పాదయాత్ర నిర్వహించారని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న కోరడ్ల విజయ్కి సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆమెను గెలిపించాలని కోరారు. విద్యారంగం, ఉద్యోగుల, ప్రజా సమస్యల పరిష్కారానికి పీడీఎఫ్, ఎమ్మెల్సీలు కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న జరగబోయే నిరసనలో కార్మిక వర్గం పాల్గొవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికుల కనీస వేతనాలు గత 16 ఏళ్లుగా సవరించకపోవడంతో కార్మికులు 100 కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వీఓఏల తదితర స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోవడం, గాయపడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు నాగమణి, సూరయ్య, ఆదినారాయణమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కోటపాలెం గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రత్యేక అధికారి ఐవి రమణ పరిశీలించారు. రణస్థలం మండలం కోటపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని శుక్రవారం డిఎల్పిఓ మరియు రణస్థలం మండల ప్రత్యేకాధికారి రమణ, రణస్థలం ఈఓపీఆర్డి ప్రకాష్ రావు పరిశీలించారు. గ్రామంలో వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో పెంచుతున్న కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలను విద్యార్థులకు ఆహారంగా అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎక్స్ సర్పంచ్ సుంకర ధనంజయరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం రహదారిపై దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం పొగమంచుతో నిండిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు దగ్గరకు వస్తే తప్ప కనిపించలేదు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. రహదారులపై పొగమంచు అధికంగా ఉండటం వల్ల లైట్ల వెలుతురుతో ప్రయాణం చేయాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. రేగడి మండలం సంకిలి గ్రామంలో గల శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణానికి గ్రామస్తులు పూనుకున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగడి మండలం సంకిలి గ్రామం నందు గల శ్రీరామ మందిరం శిథిలావస్థలకు చేరుకుంది. ఈ శిథిలావస్థకు చేరుకున్న ఈ రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేసేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. శుక్రవారం గ్రామస్తులు సామూహికంగా ఏకమై శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక హోమాలు గరిబడి గ్రామానికి చెందిన రామకోటి సూర్యనారాయణ శర్మ, సంకిలి గ్రామ పురోహితులు బొంత హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న శ్రీరామ మందిరంలో గల సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి తదితర ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా అదే గ్రామంలో గల షిరిడీ సాయి ఆలయానికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో గల శ్రీరామ మందిరం శిథిలావస్థకు రావడంతో ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకమై శ్రీరామ మందిర నిర్మాణానికి అడుగులు వేయడం జరుగుతుందని, ఈ విషయంపై ఆనందదాయకంగా ఉందని గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. హోమ కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
రాజం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో సిబ్బందికి రీఫ్రెషర్ తరగతులు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్స్ లో పనిచేసే మెడికల్ టెక్నీషియన్లకు రిఫ్రెషర్ తరగతులను ఓజేటీ అలుబిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా మేనేజర్ నజీర్ హుస్సేన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిపిఆర్ చేసి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించి ప్రాణరక్షణను ఎలా చేయటం, మానవ అంతర నిర్మాణ వ్యవస్థల పనితీరులు మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాంలో విజయనగరం, రాజాం, బొబ్బిలి డివిజన్ల ఓయూలు సాయి షణ్ముఖరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే గత 3 రోజులుగా జరిగిన ఈ శిక్షణా తరగతులకు 42 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.